అనంత పద్మనాభస్వామి ఆలయం. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ అని. కానీ ఈ ఆలయం గురించి వినిపించే కథలు నిజమేనా, లేక కేవలం పుకార్లా? ఈ ఎపిసోడ్లో తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం వెనుక ఉన్న చరిత్ర, వేల కోట్ల విలువైన నిధి, అలాగే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రహస్య వాల్స్, ముఖ్యంగా ఇప్పటికీ ఎవరూ తెరవడానికి సాహసం చేయని వాల్ట్ బి గురించి మాట్లాడుకుందాం. ఆ తలుపు వెనుక నిజంగా ఏముంది? దాన్ని తెరవాలని ప్రయత్నించిన వారికి ఎందుకు అనర్థాలు జరిగాయని చెబుతున్నారు? ఈ మిస్టరీ వెనుక ఉన్న వాస్తవాలు, పురాణాలు మరియు దీని గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా వినండి, ఎందుకంటే ఈ కథలో ప్రతి ట్విస్ట్కి మీ ఆలోచనలో మార్పు వస్తుంది. కేరళం క్యాపిటల్ అయిన తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం గురించి భక్తి కథల కంటే మిస్టరీసే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ వరల్డ్ వైడ్ గా వైరల్ అయింది. దీనికి కారణం ఆ ఆలయ భూగర్భంలో దాగి ఉన్న అపారమైన నిధి. న్యూస్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో, ఇంకా ఎక్కడ చూసినా ఈ ఆలయం గురించి డిస్కషన్ నడిచేది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆలయం కింద మొత్తం 6 సీక్రెట్ వాల్స్ ఉన్నాయని తెలిసింది. వాటికి A, B, C, D ఇంకా F అని పేర్లు పెట్టారు. అందులో E అండ్ F వాల్స్ లను రెగ్యులర్ గా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు స్వామివారికి అలంకరించే ఆభరణాలు ఈ వాల్స్ లోనే ఉంటాయి. ఇంకా C అండ్ D వాల్స్ ని మాత్రం సంవత్సరానికి 3 సార్లు మాత్రమే ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ప్రత్యేక పండుగలకు, ఉత్సవాల సమయంలో ఉపయోగించే విలువైన ఆభరణాలు అక్కడే ఉంచేవారు. కానీ A అండ్ B వాల్స్ మాత్రం దాదాపు 150 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదు. దీనికి రీజన్ ఇంకా వాటి వెనుక ఉన్న రహస్యం ఎవ్వరికీ తెలియదు. ఇలా ఉండగా 2007లో సుందరరాజన్ అనే ఒక లాయర్ ఈ ఆలయంలో అపారమైన బంగారం దాగి ఉందని అండ్ ఈ బంగారాన్ని ఎవరో రోజు కొద్దిగా దొంగలిస్తున్నారని కోర్టులో పిటిషన్ వేశారు. ఆ ఒక్క పిటిషన్ తో అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్రే కొత్త మలుపు తిరిగింది. అప్పటి వరకు కేవలం రూమర్స్ గా భావించిన విషయాలు ఒక్కొక్కటిగా నిజాల రూపంలో బయటపడడం స్టార్ట్ అయ్యాయి. అసలు ఆ బంగారం ఎవరో దొంగతనం చేస్తున్నారని వీళ్ళకెలా తెలిసింది? ఎందుకంటే ఈ ఆలయంలో ఒక బంగారు పలకలాగా ఒక ప్లేట్ కనిపించింది. దాన్ని అధికారులు బాగా పరిశీలించగా అది అసలు బంగారం కాదని, డూప్లికేట్ బంగారంతో తయారైందని తేలింది. దీంతో అసలు బంగారాన్ని దొంగలించి దాని స్థానంలో నకిలీ బంగారాన్ని ఉంచుతున్నారనే విషయం బయటపడింది. వెంటనే కోర్టు ఆలయంలో ఉన్న అన్ని వాల్స్ ని తెరిచి అందులో ఉన్న ఆభరణాలని, నిధులను లెక్కించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం లాయర్స్, RBI ఆఫీసర్స్ ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అయిన జర్మన్ టెక్నాలజీని యూజ్ చేసి అందరూ కలిసి ఒక్కొక్క వాల్ట్ ని చాలా కేర్ఫుల్ గా ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. మొదటిగా CDEF వాల్స్ ని చెక్ చేశారు. ఆ తర్వాత అందరి దృష్టి ఎన్నో ఏళ్లుగా మిస్టరీగా మారిన వాల్ట్ B మీద పడింది. ఆ భారీ తలుపు పైన ఎదురెదురుగా ఉండే 2 నాగపాములు చెక్కిన రూపాలు చూసి చాలా మంది భయం పడ్డారు అండ్ ఆశ్చర్యపోయారు కూడా. వీళ్ళు ఎంత ట్రై చేసినా ఆ తలుపు మాత్రం కదలలేదు. సో ఫైనల్ గా వాల్ట్ Aని తెరవాలని నిర్ణయించారు. 7 గంటల పాటు ఎంతో కష్టపడి ఎన్నో టెక్నాలజీస్ ఉపయోగించిన తర్వాత ఆ తలుపు తెరుచుకుంది. మొదట లోపల చూసిన వారికి అక్కడ దుమ్ము-ధూళి తప్ప ఏం కనిపించలేదు. కానీ అదే గదిలో అండర్ గ్రౌండ్ కి వెళ్లే మరో రహస్య మార్గం ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ మార్గంలోకి దిగగానే వారి కళ్ళ ముందు కనిపించిన దృశ్యం చరిత్రలోనే అతిపెద్ద నిధుల్లో ఒకటిగా నిలిచిపోయింది. అంతలా అందులో ఏముంది? టన్నుల కొద్ది బంగారం, వజ్రాలతో నిండిన సంచులు, బంగారు నాణేలు, అపురూపమైన ఆభరణాలు. కళ్ళతో చూసినా నమ్మలేనంత సంపద అక్కడ దాగి ఉంది. ఆ నదిని పూర్తిగా లెక్కించడానికి దాదాపు అందరికి 6 నెలల సమయం పట్టిందంటే మీరు నమ్ముతారా? అంత బంగారం ఉంది అక్కడ. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాల్ట్ Bను పక్కన పెట్టి మిగిలిన వాల్స్ లో బయటపడిన సంపాదన విలువ సుమారు 1,20,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అక్కడ దొరికిన ఒక్క బంగారం నాణ విలువ ఎంతో తెలుసా? సుమారుగా 2.5 కోట్లు. అయితే అసలు రహస్యం ఇంకా మిగిలే ఉంది. కొన్ని కథనాల ప్రకారం ఇప్పటికీ తెరవని వాల్ట్ Bలోనే దాదాపు 50 లక్షల కోట్ల విలువైన నిధి దాగి ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ పరిశోధనల సమయంలో భూగర్భంలో వాల్ట్ G
అండ్ వాల్ట్ హెచ్ అనే మరో 2 రహస్య గదులు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే అవి కూడా ఇప్పటికీ తెరవబడలేదు. సో అందులో ఇంకా ఎంత ఉన్నదనేది ఎవరికి తెలియదు. సో దీంతో అనంత పద్మనాభ స్వామి ఆలయ మిస్టరీ మరింత వైరల్ అయి హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా విన్నాక మీకు ఆల్రెడీ ఒక డౌట్ వచ్చి ఉంటది, అసలు ఇంత నిధి ఎక్కడి నుండి వచ్చింది? కొందరు ఇది దేవుడి మహిమ అని నమ్ముతారు, కానీ చరిత్ర చెబుతున్న కథ మాత్రం మొత్తం వేరే. ఈ సంపద ఒక్క రోజులో ఏర్పడింది కాదు, దాదాపు 2000 సంవత్సరాల పాటు కొద్దిగా కూడబెట్టిన నిధి ఇది. అప్పట్లో త్రావెన్కూర్ రాజులకు అనంత పద్మనాభ స్వామిపై అపారమైన భక్తి ఉండేది. వారి రాజ్యంలో ప్రజలు ఎంత సంపాదించినా అందులో కొంత భాగాన్ని స్వామివారికి సమర్పించడం ఒక సాంప్రదాయం. దాదాపు ఒక కండిషన్ లా ఉండేది. అలా ప్రజల విరాళాలు సంవత్సరాల తరబడి పేరుకుపోయాయి. అంతేకాదు త్రావెన్కూర్ రాజులు యుద్ధంలో గెలిచి ఇతర రాజ్యాల నుండి స్వాధీనం చేసుకున్న సంపదను కూడా తమ సొంతంగా ఉంచుకోకుండా స్వామివారికే సమర్పించేవారు. కేరళలోని అనేక మంది రాజులు, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయల వంటి పాలకులు కూడా అనంత పద్మనాభ స్వామి భక్తులే అని చారిత్రక కథలు చెబుతున్నాయి. వారు కూడా భారీ మొత్తంలో బంగారం, నగలు, విలువైన కానుకలను ఆలయానికి సమర్పించేవారు. అలాగే మహారాణి గౌరీబాయి కాలంలో త్రావెన్కూర్ రాజ్యంలో ఉన్న ఇతర ఆలయాల్లో మిగిలిపోయిన అదనపు బంగారాన్ని కూడా భద్రత కోసం ఈ ఆలయానికి తరలించినట్లు చెబుతున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ పెప్పర్ ఎక్కడ అంటే అది కేరళనే. అది మీ అందరికీ తెలిసే ఉంటది. విదేశీ వ్యాపారులు కేరళ నుంచి మిరియాలు కొనుగోలు చేయడానికి బంగారం చెల్లించేవారు. ఎంత వెయిట్ తో కేరళ నుండి పెప్పర్ బయటికి వెళ్తే అంత వెయిట్ ఆఫ్ గోల్డ్ కేరళలోకి వచ్చేదంట. అలా వ్యాపారం ద్వారా కూడా అపారమైన బంగారం త్రావెన్కూర్ రాజ్యానికి చేరుకుంది. అయితే ఇంత విలువైన నిధిని ఎందుకు రహస్యంగా దాచాల్సి వచ్చింది? ఎందుకంటే 1741లో డచ్ మరియు పోర్చుగీస్ దండయాత్రలు త్రావెన్కూర్పై జరిగాయి. అదృష్టవశాత్తు దానివల్ల ఏమీ జరగలేదు. కానీ కొంతకాలానికే టిప్పు సుల్తాన్ వరుసగా రాజ్యాలను ఆక్రమిస్తూ ముందుకు వస్తున్నాడు. అప్పటి త్రావెన్కూర్ రాజు మార్తాండవర్మకు అతని సైన్యాన్ని, అంటే టిప్పు సుల్తాన్ సైన్యాన్ని ఎదుర్కొనేంత శక్తి లేదని భావించారు. రాజ్యంలో ఉన్న అత్యంత విలువైన నిధిని భద్రంగా ఉంచేందుకు ఈ 6 రహస్య వాల్స్ లో దాచిపెట్టారు. ఆ తర్వాత 1799లో టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత ఆ నిధి మొత్తం అనంత పద్మనాభ స్వామిదేనని మార్తాండవర్మ ప్రకటించారు. ఇంకా కేరళలోని అత్యంత శక్తివంతమైన తాంత్రికులను పిలిపించి ప్రత్యేక ఆధ్యాత్మిక కృతువులను నిర్వహించి, ముఖ్యంగా వాల్ట్ బీను అష్టదిగ్బంధనం అనే రహస్య తాంత్రిక విధానంతో మూసేశారని కథలు చెప్తున్నాయి. అప్పటి నుంచి దాదాపు 150 సంవత్సరాల పాటు ఆ వాల్స్ లో ఏముందో ఎవ్వరికి తెలియకుండా రహస్యంగానే మిగిలిపోయింది. ఇదే ఈ నిధి వెనక ఉన్న హిస్టరీ. ఇప్పటికీ వాల్ట్ బీలో నిజంగా ఏముందో ఎవ్వరికి ఖచ్చితంగా తెలియదు. ఆ గదిలో అసలు నిధి ఉందా, ఉంటే ఎంత ఉంది అనే ప్రశ్నలకు ఇప్పటికీ ఆన్సర్ లేదు. అయితే తరతరాలుగా వస్తున్న కొన్ని కథనాల ప్రకారం ఇప్పటి వరకు తెరిచిన అన్ని వాల్స్ లో లభించిన సంపద కంటే 5 రెట్లు ఎక్కువ నిధి ఒక్క వాల్ట్ బీలోనే దాగి ఉందని నమ్ముతున్నారు. అంటే దాని విలువ ఇందాక చెప్పినట్టు సుమారుగా 50 లక్షల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ ఇంత విలువైన గదిని ఇప్పటికీ ఎందుకు తెరవలేకపోతున్నారు? దీనిపై ఎన్నో డిబేట్స్ జరిగాయి. కొందరి అభిప్రాయం ప్రకారం ఆ గదిలో పురాతన ఆయుధాలు లేదా ప్రమాదకరమైన వస్తువులు ఉండొచ్చని, అందుకే ఆ తలుపుపై 2 నాగపాముల గుర్తులను వార్నింగ్ లా చెక్కారని చెబుతారు. మరికొందరు మాత్రం దీనిని పూర్తిగా ఆధ్యాత్మిక కోణంలో చూస్తున్నారు. అంటే ఆ తలుపును బలవంతంగా తెరవటానికి ప్రయత్నించిన వారందరికీ అనర్థాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాల్స్ లను తెరవాలని కోర్టులో కేసు వేసిన లాయర్ గురించి చెప్పాను కదా, ఆయనే సుందరరాజన్. వాల్టియర్ తెరిచిన కొద్ది రోజులకే ఆయన చనిపోయారు. ఇది కోయిన్సిడెన్సా లేక మరేంటో ఎవరికీ తెలియదు. అలాగే దాదాపు 100 ఏళ్ల క్రితం కూడా ఆ తలుపును తెరవడానికి ప్రయత్నించినప్పుడు పాముల దాడి జరిగిందని, విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయని అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వాల్ట్ బీ తలుపు దగ్గర చెవిని ఉంచితే సముద్ర అలల శబ్దం వినిపిస్తుందని కొందరు చెప్తున్నారు. అదేంటి? ఆలయం సముద్రానికి సుమారు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మరి సముద్రం సౌండ్ ఎలా వస్తుంది? అందుకే ఆ తలుపు తెరిస్తే సునామీ వంటి విపత్తు సంభవించే అవకాశం ఉందని కూడా కొన్ని కథలున్నాయి. ఇదంతా ఒక వంతు. కొంతమంది ఏమంటున్నారో తెలుసా? అసలు నిధి జోలికి ఎవ్వరూ వెళ్లకుండా భయపెట్టడానికి మాత్రమే ఇలాంటి కథలు ప్రచారంలోకి వచ్చాయని భావిస్తున్నారు. నిజం ఏదైనా కావచ్చు, కానీ వాల్ట్ బీ మాత్రం ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన గదిగా మిగిలిపోయింది. ఇందాక మీకు నిధి యొక్క హిస్టరీ చెప్పాను కదా, ఇప్పుడు ఆలయ హిస్టరీ గురించి తెలుసుకుందాం.
కేరళలో విల్వమంగళం స్వామియార్ అనే విష్ణువు భక్తుడు ఉండేవారు. ఆయన ప్రతిరోజు విష్ణుమూర్తి దర్శనం కోసం ఘోరమైన తపస్సు పూజలు చేసేవారు. ఒకరోజు ఆయన ముందు ఒక చిన్న పిల్లవాడు కనిపించారు. ఆ బాబు అమాయకత్వం, అల్లరి స్వామియార్కి ఎంతో నచ్చాయి. నువ్వు నా దగ్గరే ఉండిపో బాబు అని ఆయన కోరగా ఆ బాబు ఒక కండిషన్ పెడతారు. ఏ రోజు నువ్వు నాపై కోప్పడతావో ఆ రోజు నేను అనంతకాడు అనే ప్రదేశానికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. స్వామియార్ కూడా ఆ కండిషన్ కు ఒప్పుకుంటారు. కొన్ని రోజుల పాటు ఆ బాబు సరదాగా అల్లరి చేస్తూ స్వామియార్ని ఆట పట్టించేవాడు. ఒక రోజు స్వామియార్ పూజలో నిమగ్నమై ఉండగా ఆ బాబు విష్ణుమూర్తి విగ్రహంతో ఆడుకోవటం చూసి తెలియకుండానే ఆయన కోపం వచ్చింది. వెంటనే ఆ క్షణమే ఆ బాబు అక్కడ నుండి పరిగెత్తుతాడు. స్వామియార్ వెంట పడుతుండగా ఆ బాబు ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. వెంటనే ఆ చెట్టు ఆకాశాన్ని తాకేంత ఎత్తుకు పెరిగి దాని స్థానంలో ఆదిశేషుని 5 పడగలపై పవలించిన మహావిష్ణువు దివ్య రూపం ప్రత్యక్షమైందని పురాణం చెప్తుంది. ఆ దివ్య దర్శనమే అనంత పద్మనాభ స్వామి ఆలయ ఆవిర్భావానికి కారణమైందని భక్తులు నమ్ముతున్నారు. స్వామియారికి ఒక విషయం అర్థమైంది. ఇంతసేపు తనతో అల్లరి చేసిన ఆ అమాయకమైన బాబు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని. వెంటనే ఆయన భక్తి పారవస్యంతో స్వామివారిని ప్రార్థిస్తూ, స్వామి, మీ విశ్వరూపాన్ని నేను పూర్తిగా దర్శించలేకపోతున్నాను, దయచేసి చిన్న రూపంలో దర్శనమివ్వండి అని వేడుకున్నారు. స్వామియార్ ప్రార్థనను ఆలకించిన మహావిష్ణువు తన దివ్య రూపాన్ని సుమారు 18 అడుగుల పొడవైన శయనమూర్తి రూపంగా మార్చుకున్నారని పురాణం చెబుతుంది. అనంతరం స్వామియార్ అప్పటి త్రావణకూర్ రాజుతో కలిసి ఆ దివ్య రూపం వెలిసిన ప్రదేశాల్లో ఒక ఆలయాన్ని నిర్మించారు. అదే ఇప్పుడు ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం. అయితే ఈ ఆలయం చుట్టూ ఉన్న విష్ణువులు మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాయి. నిజంగా అక్కడ అపారమైన నిధి దాగి ఉందా? వాల్ట్ బిలో అసలు ఏముంది? ఆ తలుపు వెనుక వేల ఏళ్ల చరిత్ర దాగి ఉందా, లేదా ప్రజలు చెప్పుకునే కథలేనా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. ఎన్నో కథలు, ఎన్నో ప్రచారాలు, ఎన్నో వార్తలు వచ్చాయి. వాటిలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? వాల్ట్ బిలో నిజంగానే లక్షల కోట్ల విలువైన నిధి దాగి ఉందని మీరు నమ్ముతున్నారా, లేక మీరు కూడా ఇవన్నీ పుకార్లే అనుకుంటున్నారా? ఇంకా ఆ వాల్ట్ ను ఎప్పుడైనా తెరిస్తే నిజంగానే ఏదైనా అనర్థం జరుగుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం, అలాగే మిస్టరీస్ కోసం, ఇంకా ట్రూ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోండి. మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన మిస్టరీతో కలుద్దాం. బాయ్ బాయ్.